మీలాంటి వాళ్ళు వాయిస్ జనాలకి వెళ్ళాలి, బుద్ధి తెచ్చుకోవాలి కొంతమంది. ఎందుకంటే వీళ్ళలో మార్పు రావాలి మేడం, నిజంగా కూడా మార్పు ప్రజలలో రావాలి, అందరి వ్యవస్థలో మార్పు రావాలి, చట్టాలలో కూడా మార్పులు రావాలి. రానంత వరకు మీరు ఇట్లాగే సోషల్ మీరు మాట్లాడుతుంటారు, మేము మాట్లాడుతుంటాము. ఒక్కొక్కసారి అసేమేస్తుంది మా మీద మాకే, ఏం మాట్లాడాలని. ఏముంటది అయ్యా చిన్న పిల్లల దగ్గర ఏముంటది చెప్పండి? అరే మీకు అంత దులా ఉంటే మీకు తగ్గోళ్ళు ఉంటారు రా పోండి, కానీ ఆ చిన్న పిల్లల దగ్గర ఏముంటుంది? దొంగ నా కొడుకులారా, మనుషుల మానవత్వం కాదారా? అమ్మ లేదు, మీకు పిల్లలు లేరు, మీకు తల్లి లేదు, ఓ పెళ్ళం లేదారా, మీకు వాయి లేదు, వరుస లేదు, ఏం బతుకులురా మీ బతుకులు పాడుగాను? ఎందుకురా ఇలాంటి బతుకులు? అసహ్యమేస్తుందిరా మీ ఇలాంటి ఎదవలను చూస్తుంటే. ఇక ఆ ఎదవన కన్నా తల్లి ఇంకా చూడ వద్దులే, ఇంకా వాళ్ళ గురించి మన డిస్కషన్ విషయం. కానీ రైట్ మేడం, అయితే దీని మీద మన శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు విషయంలో దీని మీద స్పందించిన తన తీరులో ఈ ఎక్స్ పార్టీ వాళ్ళకి ఇంక వేరే వాళ్ళ తప్ప వాళ్ళ కింద వాళ్ళ పార్టీ నాయకుడు అని చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈడి బీఆర్ఎస్ నాయకుడు ఖమ్మానికి సంబంధించిన వైరల్ అవుతుంది. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు ఆ రకంగా ఆయన కామెంట్లు చేసి ఆ రకంగా ప్రెస్ మీట్ లో మాట్లాడితే ఒక బాధ్యత గల గురిగింజనంట కింద నల్లగుంది చూసుకోదంట, నేను ఎర్రగా ఉన్నా అంటదంట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే ఆయన అసలు ఆ వ్యక్తి ఎవరు? బీఆర్ఎస్ నాయకుడు. అది మర్చిపోయిండు. సీతక్కని టార్గెట్ చేసిండు. సీతక్కని ఏమయ్యా నువ్వు ఒక ఐపీఎస్ అధికారి ఉన్నప్పుడు ఎంత విలువలతో ఉన్నావు నువ్వు? అంటే నువ్వు నీ పదవికి రాజీనామా చేస్తే నీ బుర్ర కూడా ఖరాబ్ అయిపోయిందా? అంటే మీ దొర మెచ్చాలా? నేను మీ దొర మెచ్చాలే, మీ దొర పాలన ప్రెస్ మీట్ పెట్టేసి రీల్ చేయాలనా? ఇంగిత జ్ఞానం ఏమన్నా ఉందా? ఎప్పుడు ఏం మాట్లాడాలనే జ్ఞానం ఉందా నీకు? అక్కడ 12 సంవత్సరాల అమ్మాయి అత్యాచారం జరిగి చావు బతుకుల మధ్యలో ఉంటే సీతక్క రీల్ చేయాలంటావు. ఏం రీల్ చేయాలయ్యా? మీ ఆమెను అడుగు ఒకసారి, ఏం కాన్సెప్ట్ చేయాలి? మీ బిడ్డను అడిగయ్యా, లేకపోతే మీ బీఆర్ఎస్ నాయకుని అడిగయ్యా? ఏం మాట్లాడుతున్నావయ్యా? చదువుకున్న విద్యావంతువేనా నువ్వు? ఒక ఆదివాసి బిడ్డ సీతక్క, ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డ ఇవాళ ఈ స్థాయికి ఎదుగుతుంటే ఆమెను ట్రోల్ చేస్తావు. నీకేమన్నా ఆడవాళ్ళ మీద కింతనన్నా నీకు రెస్పెక్ట్ ఉందా? నీకు ఇలా మహిళలన్నా ఆడపిల్లలన్నా గౌరవం ఉందా మీకు? మీరు చేయాల్సిందేంది? కళ్ళు దొబ్బినాయి అయ్యా నీకు? 70,000 రూపాయలు ఇచ్చి పరామర్శించి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఏడికి పోయిండ్రు, సీతక్క ఏడికి పోయిందా, మీ కేసీఆర్ ఏడికి పోయిండు, మీ కేటీ రామారావు ఎక్కడ పోయిండు? నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ మాట్లాడుతున్నావు? నువ్వేం చేస్తున్నావయ్యా? నీ అమాయంలో 2014 నుంచి 2022 వరకు రవి 1,67,000 పైచిలకు కేసులు నమోదైనవి. ఇన్ని సంవత్సరాలలో ఇదే అమీన్పూర్ ఘటనలో గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ఎక్కడ పోయిన వీళ్ళు? కానీ మేము అట్లా మాట్లాడలేదేమో, అది రాజకీయాలు చేయలేదే. ముషంపల్లి ఇక్కడ నల్గొండ జిల్లాలో ఒక 60 ఏళ్ల మహిళ, వృద్ధ మహిళ రేప్ జరిగినప్పుడు వీళ్ళు ఎక్కడ పోయారు? ఇదే మీరుపేటలో గ్యాంగ్ రేప్ ఎక్కడ పోయింది? ఇదే నీకు ఆదిలాబాద్ లో సంచార జాతుల అమ్మాయి గ్యాంగ్ రేప్ చేసారు. ఇవన్నీ వీళ్ళు ఏం చేసిరు? ఏడాబండుకూరు వీళ్ళందరూ ఏం చేసిరు? ఎక్కడ పోయిండ్రు? మేము ఏమైనా రాజకీయాలు ఎప్పుడు చేయాలి? విలువలతో కొన్ని రాజకీయాలు మేము ఏమైనా మాట్లాడినావా? ఎప్పుడేం మాట్లాడాలి తెలియదు. ఆర్ఎస్ ఎంతసేపు సీతక్కను తాట తీస్తాం. ఇంకొకసారి సీతక్కను రీల్స్ అన్నారు అనుకోండి, రియల్ స్టార్ ఆమె. మీలాగా కాదు, రియల్ స్టార్. ఇన్స్టాగ్రామ్ తెలుసా ఆమె? ఇవాళ ఆమెలో ఒక్క 10% చేయవయ్యా నువ్వు. ఒక్క 10% చెయ్యి. 2 సార్లు నిలబడ్డా డిపాజిట్ రాలే నీకు. ఒక ఆడబిడ్డ ఎదుగుతుంటే ఒంట్లో నీకు ఏమనిపిస్తుంది అయ్యా? నువ్వు ఏలన చేస్తావా? ఇవాళ అవమానించినట్టే కదా. అక్కడ పాపను అవమానించినావు, ఇక్కడ పాప కొట్టిమిట్టిలాడుతుంటే మీ బీఆర్ఎస్ నాయకుడు చేసిన అగత్యానికి సీతక్క రీల్కు సంబంధం ముడి పెడతావా? చదువుకున్నోడివి నువ్వు ఇట్లా మాట్లాడితే ఇక చదువుకున్నాడు ఎట్లా మాట్లాడతాడు చెప్పు? నీ సంస్కారం ఎక్కడ? నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఉన్నప్పుడు నువ్వు గురుకుల సెక్రటరీ, నీ అభిమాని నేను. ఆ రోజు నువ్వు ఆడపిల్లలు ఎంతో అక్కనే చేర్చుకున్నావు. ఇలా రాజీనామా చేసి మతస్థిమితం కోల్పోయి విలువలు లేని రాజకీయాలు చేస్తున్నావు. విలువలు కూడిన రాజకీయాలు చెయ్యి. సీతక్క కోవిడ్ టైంలో దుప్పట్లు పంచింది, పండ్లు పంచింది, కూరగాయలు పంచింది, నిత్యావసర వస్తువులు పంచింది, టాబ్లెట్లు ఇచ్చింది. ఆమె దాంట్లో నువ్వేం చేసినావయ్యా? ఏడ ఉన్నవయ్యా నువ్వు? ఇలా మాట్లాడుతున్నావు ఆమె గురించి. ఆ రకమైనటువంటి అంటే ఆమె చేసిన కార్యక్రమాలన్నీ వీడియో తీశారు కదా, అవి రీల్స్. ఇప్పుడు రీల్స్ అంటే తమ్ముడు అభిమానులు ఉంటారు. అభిమానులు ఉన్నప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది. ఆమె ఏమని చెప్పిందా? ఆమె అభిమానులు అవునయ్యా ఇవాళ నీకు అంతుంటే నువ్వు కూడా చెయ్యి, నువ్వు చేసుకో. ఇప్పుడు రీల్స్ అంటే ఏం చేసిందామె? ఫ్రీ బస్ ఇస్తేనేమో రికార్డ్ డాన్సులు అంటారు. ఆమె చేసిన అభివృద్ధిది ఇన్స్టాగ్రామ్ లో అభిమానులు పెడితేనేమో మీరు రీల్స్ రానంటారు. రీల్స్ రానంటే ఎవరు? మీ దాంట్లో ఒకటి ఉంటుంది చూడు,
దానికి 20,000 30,000 ఇస్తే అది పోయి ఆ మన ఆడేంది ఆ మల్లన్న సాగర్ బాపు ఓ బాపు అంటే చూడు, అది రీల్స్ రాని అంటారు దాన్ని. ఎందుకంటే దానికి పైసలు ఇచ్చి చేపిస్తారు కాబట్టి రీల్స్ అంటారు. సీతక్క చేసేది సేవ్ అంటారు. శిశు సంక్షేమ శాఖ మంత్రి అంటే ఒక తెలంగాణకు ఒక తల్లి. అది తెలుసుకోవయ్యా, నువ్వు చదువుకున్నావు, నీ అంత మేము చదువుకోలేదు కానీ నీ చదువుకోక నీకన్నా జ్ఞానమే ఉంది మాకు. ఎప్పుడు ఏం మాట్లాడాలైతే తెలుసు మాకు. రాజకీయాలలో దిగజారిపోయినావు, ఇంత దుర్మార్గం. సబ్జెక్ట్ మాట్లాడాలి, సబ్జెక్ట్ మాట్లాడు. అమ్మాయికి ఏం న్యాయం చేయాడు, డిమాండ్ చెయ్యి, గవర్నమెంట్ చెయ్యి. కానీ సీతక్కను ఒక ఆడబిడ్డని నువ్వు టార్గెట్ చేస్తే భార్య ఉంది, నీకు బిడ్డ ఉంది, మీ అమ్మ లేదు? మీ అమ్మని అడుగు ఒకసారి, మీ అమ్మని అడుగయ్యా, ఇట్లా అమ్మకి ఈ సిచ్యువేషన్ ఉంది, నేను ఇది మాట్లాడినమ్మా, ఇది కరెక్ట్ అని అడుగు మీ అమ్మను. ఇలా ఆడవాళ్ళంటే గౌరవం లేదు. మినిమము ఏ పార్టీలో ఉన్న మహిళలను గౌరవించాలి. ఏ పార్టీ అని కాదండి, మహిళను గౌరవించకపోతే అసలు వేస్ట్. ఏమయ్యా ఆడబిడ్డల గురించి దాని గురించి నువ్వు మాట్లాడతావు. మీ పార్టీలో కవితమ్మకి న్యాయం చేయలేకపోయిండ్రు. మీ బాసు ప్రతిపక్ష హోదాలో లేడు, ఎక్కడ పోయిండు? మరి ఆయన ఎందుకు పరామర్శించాడు? నెలకు జీతం తీసుకుంటాడు, ఎందుకు పరామర్శించాడు? ఎందుకు జవాబుదారు ఉండడు? రేవంత్ రెడ్డి గారు ఇలా మంత్రులకు చెప్పిండు, ఆయన పని నిమిత్తం 100% ప్రతి విషయంలో అండగా ఉంటున్నాడు, పెద్దనలాగా ఉంటాడు, కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు, అన్ని రకాలుగా చెప్పిండు. మీ నాయకుడు సీఎం ఉన్నా బయటికి రాలేదు, ప్రతిపక్ష నాయకుడున్నా బయటికి రాలేదు. మరి గురిగింజ కింద నల్లగా ఉంటేనే కదా మరి నేను ఎర్రగున్నాను మీరెట్టు చెప్పుకుంటున్నాయ్యా? ఇప్పుడు నువ్వు రాజకీయాలు చేసేది? నోరు తెరిసే సీతక్క అంటావు, నోరు తెరిసే సీతక్క గురించి వేలను ఎటకే నువ్వు మాట్లాడంగానే ఒక రీల్ చేసి పెడితే బాగుండా. ఏం రీల్ చేయమంటావయ్యా? బుర్రుందానయ్యా నీకు? మతిస్థిమితం కోల్పోయినావా నాయన నువ్వు? ఏమన్నా ప్రవీణ్ అన్న, నువ్వు ఏదో ఇట్లా కూర్చొని నువ్వు ప్రెస్ మీట్ పెట్టంగా ఈజీగా ఉండదు జీవితాలు. కొంచెము మానవత్వం ఉండాలి. రాజకీయాలు ఇయ్యాలు ఉంటే రేపు పోతాయి. విలువలతో బతుకున్నావు ఇన్ని రోజులు. దొర మెచ్చుకోవాలి, వాడు మెచ్చుకోవాలి, ఈడు మెచ్చుకోవాలి, ఎవడో మెచ్చుకోవాలని కాదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంటే ఒక రెస్పెక్ట్ పర్సన్ లాగా ఉండాలి. అసలు మీ మీద రెస్పెక్ట్ అయిపోతుంది. ప్రజలు ఆశీర్వించే వ్యక్తి అప్పుడు నువ్వు సీతక్కని టార్గెట్ చేసినావు, మాడి మసైపోతావు చెప్తున్నా నేను. మీరు ఇవాళ ఏ ఆడపిల్లని టార్గెట్ చేసినా కూడా నీ కంట్రిబ్యూషన్ ఏముందయ్యా? ఖమ్మం కేసులో రా, నువ్వు వచ్చి పరామర్శించు, నీకు సోయి లేదా? ఒక్కటే చెప్తున్నా, ఏ ఆడపిల్లలను మీరు అగౌరవపరిస్తే తాట తీస్తని చెప్తున్నా. చాలా సందర్భాలలో చూసిన మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్ చేసినో, ఎంత అదివునా. నిజంగా చదువుకున్న వ్యక్తి, ఐపీఎస్ ఆఫీసరు, గురుకుల పాఠశాల ఉన్నప్పుడు పిల్లలు మీరు నెంబర్ కూడా ఇచ్చేవాళ్ళు. నేను మీతో పాటు పనిచేసిన గతంలో మీ గురించి నాకు బాగా తెలుసు. ఒక ఉన్నంత వ్యక్తి అనుకున్నా నేను. కానీ ఇట్లా మానమ్మ ఇట్లా మీకు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడతారని నేను ఊహించలేదు. అందులో సీతక్క గురించి మాట్లాడితే ఆకాశం వేసి మీ మీదనే పడుతుంది. ఆమె వ్యక్తిత్వం ఏంది, ఆమె జీవితం ఏంది, ఆమె చరిత్ర ఏంది తెలుసుకోండి. ఆమె ఆరుబాటలు ఏమన్నా ఉందా? 24 గంటలు పనిచేస్తుంది. ఆమె 2 శాఖలకు పనిచేస్తుంది. ఎక్కడ చేయలేదు? ప్రతి విషయంలో కొట్లాడుతుంది ప్రతి మహిళ గురించి. ఏముందయ్యా ఆమెకు ఏం ఆరాటం పడుతుంది చెప్పు? ఇవాళ వాస్తవానికి మనం ఇవాళ మీరెందుకు మరి ప్రెస్ మీట్లు పెడుతున్నారయ్యా? మీరెందుకు మరి రీల్స్ చేసుకుంటున్నారా? మీరెందుకు 300 ఛానల్స్ పెట్టుకున్నారయ్యా? ఎందుకు పెట్టుకున్నారు పింక్ ఛానల్స్? ఇవన్నీ మిమ్మల్ని కూడా అడగటం లేకనా? మీ ఇంటి ఆడబిడ్డని ఏడిపించేసి తరిమేసిరు బయటికి. ఎట్లా ఆడవాలంటే మీకు విలువ లేదు. సీతక్క గురించి మాట్లాడతారు. సీతక్క మాట్లాడలేదు అనుకుంటున్నారా? మాట్లాడుతుంది. కానీ మీలాంటి మీ దిగజారు రాజకీయాల కోసం ఆమె స్పందించదు. కానీ మా లాంటి వాళ్ళము ఆమె ఇన్స్పిరేషన్ తీసుకొని రాజకీయాలకు వస్తున్నాం. ఇలా ఆమెకు డబ్బు లేకున్నా కూడా, ఏది లేకున్నా ప్రజా ఆధారణ ఉంది. నీకున్నాదయ్యా? 2 సార్లు చేసినావు, 5,000 నీకు ఓట్లు రాలే. ఇవాళ ఇన్నిసార్లు ఆమె రాజకీయ జీవితంలో ఎక్కడుంటే అక్కడ అడుగు పెడితే ఆమె వెలుగునిస్తుంది. ఇలా ములుగు ప్రజలు ఆమె గుడ్డలు పెట్టుకొని చూసుకుంటారు. ములుగు బో, ఒక్కొక్క గుట్ట, ఒక్కొక్క చెట్టు ఎక్కు. ప్రతి విషయంలో ప్రతి దగ్గర ఉంటుంది సీతక్క. ములుగులో ఏ చెట్టుని అడిగినా చెప్తుంది, ఏ పుట్టని అడిగినా చెప్తుంది, ఏ చెరువుని అడిగినా చెప్తుంది, ఏ గుడిసెని అడిగినా చెప్తుంది, ఏ అమ్మని అడిగినా చెప్తుంది, ఏ తల్లిని అడిగినా చెప్తుంది. ఇది సీతక్క చరిత్ర. నీ చరిత్ర ఏముందయ్యా? నువ్వు ఏదైతే లెస మాట్లాడుతున్నావు? నువ్వు బలహీన వర్గాల కోసం మాట్లాడు, రాజకీయాలు చెయ్యి తప్ప మీరు కాదని ఎవరంటారు? ఒక వ్యక్తిని రీల్స్ అన్నారు అనుకోండి, ఈసారి మామూలుగా కూడా చెప్తున్నా నేను, తోట తీస్తాం. మేడం, అయితే బాలికకి కంపల్సరీ గవర్నమెంట్ నుంచి అయితే తప్పకుండా అండి, తప్పకుండా ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు వెనుకకు పోరు. అది మా బాధ్యత రవి గారు, అది మా బాధ్యత. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వరకే ఓటు, గెలిచిన తర్వాత ఓటు అయినా గెలిపిన ఇంకైనా తెలంగాణలో ఉన్న ప్రజలు మొత్తం మా బాధ్యత.
ఓకే 100%. ఆ విషయంలో వెనుకకు పోయేది లేదు. కుటుంబాన్ని పూర్తిగా ఆదుకుంటాము, అండగా ఉంటాము, మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాము. 100% ఎవడో మెచ్చడానికి కాదు, అది మా బాధ్యత. పెద్దన్న ఇవాళ ఒక తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ఒక తండ్రి లాంటి వారు, ఇవాళ సీతక్క ఒక తల్లి లాంటిది శిశు సంక్షేమ శాఖకి. ఇవాళ ఆ అమ్మాయి మైనర్ బాలిక, ఆ విషయంలో వాడు కఠిన శిక్ష పడాలి, అది డెఫినెట్ గా శిక్ష పడాలి. ఆ బాధ్యత మొత్తం సీతక్క తీసుకుంటారు. మీరు ఇంకొకసారి విలువలతో కూడిన రాజకీయాలు ఎవడైనా సరే ఇలాంటివి జరుగుతున్నప్పుడు పార్టీలు పక్కన పెట్టండి, కులాలు పక్కన పెట్టుర్రి, మతాలు పక్కన పెట్టండి. పిచ్చెక్కిపోతుంది మీ కులాలు మతాలు, మీ మతాలతోని రెచ్చగొట్టేసి విధ్వంసాలు సృష్టిస్తున్నారు. ఇవాళ చేసే రాజకీయాలు ఎట్లుంటాయి అంతే, మతాలు కులాలు. రైట్. సరే మేడం, మనం నిజంగానే ఆ అమ్మాయి కోసం గట్టిగా తప్పకుండా అండి, తప్పకుండా. మీరు కూడా చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు, అందరూ కూడా చేయాలి.